గూగుల్ స్టూడెంట్ ఆఫర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత gemini.google అనే వెబ్సైట్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనబడితే గెట్ ఆఫర్స్ అని ఆఫర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. తర్వాత వెరిఫై ఎలిజిబిలిటీ మీద క్లిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసింది. వన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వెరిఫై స్టూడెంట్ స్టేటస్ ఉందన్న క్లిక్ చేయండి. సైన్ ఇన్ టు యువర్ స్కూల్ అని ఉంటుంది. సో ఇందాక ఏ అయితే మెయిల్ యూస్ చేశారో ఈమెయిల్, సో అదే ఈమెయిల్ యూస్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. వన్స్ మీరు ఈ పాస్వర్డ్ ఫిల్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారు, కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు. వెరిఫికేషన్ పెండింగ్. సో డాక్యుమెంట్ మీ ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో ఐడి కార్డ్ యాడ్ చేయాలి. ఓకే, వన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. మీకు చాలా మట్టుకి ఈ ప్రాసెస్ అనేది మీకు వితిన్ మినిట్స్లో జరిగిపోద్ది. ఇప్పుడు ఈ టైమింగ్ ఏదైతే చూపిస్తుందో ఇది కంప్లీట్ అవ్వగానే మీకు మొత్తం వాళ్ళు చెప్పిన ఏ టూల్స్ అనేవి మొత్తం ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి మీ డాక్యుమెంట్ అనేది కొంచెం విజువల్స్ కరెక్ట్గా లేకపోతే 1 to 2 days పడుతుంది అనమాట. సో వెరిఫికేషన్ టైపికలీ టేక్స్ ½ an hour. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ హై వాల్యూమ్ ఆఫ్ రిక్వెస్ట్ ఇట్ మే టేక్ అప్ టు 2 days. సో మీకు కానీ ఇలా వస్తే అట్లీస్ట్ 2 days పడుద్ది లేదా 24 hours. ఈ గ్యాప్లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్కేస్ అడిగితే మిమ్మల్ని 2 rupees అనేది పేమెంట్ చేయమని చెప్పుద్ది. ఏం కంగారు పడకండి, పేమెంట్ చేయండి. యూపీఐ ద్వారా స్కానర్ యూస్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు 2 rupees అనేది రిఫండ్ పడిపోతాయి. అండ్ ఆఫ్టర్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మేక్ ష్యూర్ ఆటో పేమెంట్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ లేదా ఆఫ్ చేసుకోండి, అది మీ బేసిస్ మీద ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. మేబీ వెరిఫై అయిపోతే అయిపోవచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం. ఓకే, సో మనకైతే వెరిఫై అయిపోయింది. సో ఇప్పుడు అకౌంట్స్లోకి వచ్చి చూసుకుంటే 2 TB స్టోరేజ్ చూపిస్తుంది. మెంబర్ బెనిఫిట్స్లో జెమినై ప్రో, జెమినై ఇన్ ఈమెయిల్, డాక్స్ అండ్ మోర్, షేర్ స్టోరేజ్ అండ్ మోర్, ఈ ఆప్షన్స్ అన్నీ చూపించింది. అంటే మీకు 100% ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో మీకు ఇంకా దీంట్లో షేర్ స్టోరేజ్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ ఫ్రెండ్స్తో ఎవరైనా 5 members మీ అకౌంట్లో ఫ్యామిలీ అని ఉంటుంది, దాంట్లో యాడ్ చేసుకుని మీ 2 TB స్టోరేజ్ అనేది వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.